మీరు కలిసుంటే మేమెందుకు విడదీస్తాం? ఇదిగో పడుంటున్నాం కదా అని తేలిక చేసి మాట్లాడుకో. అత్తయ్య 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 ఏంట్రా కొడతావా? కొట్టు. పుట్టింటి సొమ్మేమి కోరిన దాఖలా లేవు. నీ చేత్తో తన్నులు తిని పుట్టింటి పసుపు కుంకుమల్లాగా కట్నం అనుకుని మూట కట్టుకుని పోతా. పదవే. చేతగాక ఇలాగే ఆడవాళ్ల మీద చేతులు ఎత్తుతారు. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి రాతలు వాళ్ళవి. మనసుల్ని మార్చలేం. పదవే పద. పాపిష్టి వాళ్ళ పంపేదాకా ప్రశాంతత ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇదిగో శ్రావణి, నేను లంచ్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తప్పు సార్, ఇది చాలా తప్పు. ఏంటది? ఏమైంది? లేకపోతే ఏంటి సార్, అసలు మీకు పెళ్ళవగానే డ్యూటీకి రావడం తప్పు. మరి మీరు లంచ్ అని ఇంటికి వెళ్ళడం తప్పున్నారు తప్పు. అయినా తులసి డిపార్ట్మెంట్ కి సంబంధించిన మనిషే కదా. వాళ్ళ నాన్న డిపార్ట్మెంట్ మనిషి, వాళ్ళ మావయ్య డిపార్ట్మెంట్ మనిషి, మీరు డిపార్ట్మెంట్ మనిషి. మీకు లంచ్ టైంకి చక్కగా బాక్స్ తీసుకురావాలని తెలీదా? అసలే మీది టెన్షన్ ఎక్కువ ఉండే జాబు. లంచ్ కని చెప్పి ఇంటికి ఇక్కడికి తిరిగితే ఎంత అలసిపోతారు చెప్పండి. సందు దొరికితే చాలు అని పెళ్ళాల మీద ఆడిపోసుకోవడమేనా? పోలీస్ స్టేషన్లో పోలీస్ డ్యూటీ చేస్తారా? పెళ్ళాల మీద ఎగవేత కార్యక్రమాలు చేస్తారా? ఏదోలేండి మేడం, కొత్తగా పెళ్ళైంది కదా, మీరు లంచ్ తీసుకొచ్చి సారుకు పెడితే బాగుంటుందని చెప్పాను. అందుకే మీ డ్యూటీ మీరు చేయకపోయినా నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇదిగోండి ఎస్ఐ గారు, మీరు కూర్చోండి, లంచ్ చేద్దురుగాని. నువ్వు వెళ్ళి ఆ ప్లేట్లు అవి తీసుకురాపో.
అదేంటే నోటి దగ్గర ముక్కలు లాగేస్తావా? ముక్కలు ఆగేయడం కాదు, ముందు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, అప్పుడు తిందువు గాని. ఏంటది? ఇంతకు ముందు ఏది చేసుకొచ్చినా అది బాగోకపోయినా ఆహా ఓహో అద్భుతం సూపర్ నీ చేతిలో ఏం మాయుంది అని పొగుడుకుంటూ తినేవాడు కదా. ఇప్పుడేమైంది? గోంగూర మటన్ అదిరిపోయింది, దాని కాంబినేషన్ రొయ్యల వేపుడు సూపర్ అని ఒక్క మాట బావుంది అని చెప్తే నీ పెళ్ళాం చేసిన కష్టం మర్చిపోయి మురిసిపోతుంది కదా. చెప్పడానికి నోరు రావడం లేదా? మనసు ఒప్పుకోవడం లేదా? లేదా మీ అమ్మ చెప్పినట్టు నన్ను చేసుకోవడం తప్పు అని ఫీల్ అవుతున్నావా? హే చచ్చా, ఏం మాటలే అవి? బ్రహ్మాండంగా చేసావు, సూపర్గా ఉంది. ఇదిగో అందరి ముందు పెళ్ళాన్ని మెచ్చుకున్నాననుకో, మొగుడిగా నా ప్రెస్టేజ్ కాస్త తగ్గుతుందేమోనని ఆలోచించి ఒక్క నిమిషం ఆగాను. ఇదిగో భార్యని భర్త పొగిడినా భర్తని భార్య పొగిడినా ప్రెస్టేజ్లేమీ తగ్గవు. పొగిడితేనే కదా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను. పొగిడ్రా. నువ్వు పొగిడితే పొంగిపోవాలని నేనెంత ఉబలాట పడుతున్నానో. పొగుడు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దిరిపోయిందే గోంగూర మటన్. నువ్వు కూడా చెప్పరేస్తావా? అర్థమైంది అర్థమైంది. నాకు నీకు ఎంగిలే ఉంది బావా చప్పరించడానికి. ఎక్కడైనా నువ్వు నాకు మొగుడువేరా. నీ ఎంగిలి నాకేం తప్పు కాదు. ఇదిగో పెళ్ళాన్ని పొగిడితే ప్రెస్టేజ్ తగ్గుతుందని ఫీల్ అవుతున్నావు గాని నాకు నువ్వు మొగుడివి. నా మొగుడెంగిలి తినడానికి నాకెలాంటి ఫీలింగు లేదని చెప్పడానికి మొహమాటం నేను అస్సలు పడను. ఎనీ ప్లేస్ ఎనీవేర్. ఆపవే, ఇంకా పాపు. ఇదిగో నీ వంట చాలా బాగుంది, రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకునిరా. ఇదిగో కంగారు పడకలే, బ్రేక్ఫాస్ట్ వద్దులే కానీ లంచ్ తీసుకునిరా. సూపర్. అమ్మ ప్రియా, ఏంటన్నయ్యా, ఎందుకలా ఉన్నావు? ఏంటన్నయ్యా, ఎందుకలా ఉన్నావు? ఉదయంతో మళ్ళీ ఏమైనా గొడవ అయిందా? అదేం లేదమ్మా. మరెందుకలా ఉన్నావు? పొద్దున పూజారి గారు తులసిని మధురై గుడికి తీసుకెళ్లి తన చేతులతో వండిన వంటకం చిలకి పెట్టమన్నారు కదా. అవును. అదే విషయం దుర్గమ్మకు చెప్పాను, తనేమో ఒప్పుకోవడం లేదు. పూజారి గారు చెప్పినట్టు చేస్తే తులసి నీ కోడలు కాదు అమ్మవారి నిర్ణయిస్తుంది. తులసిని తీసుకుని గుడికెళ్దామంటే ఒప్పుకోవట్లేదమ్మా. దుర్గ మనసు ఎప్పటికీ మారుతుందో అర్థం కావట్లేదు. మంచి కోరి ఏది చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఈ గండం నుంచి ఆ దేవుడే గట్టెక్కించాలి. నువ్వేం బాధపడకన్నయ్యా, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అత్తయ్య అత్తయ్య, ఏమైందే?
అంత గసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు? మళ్ళీ ఏ వార్త మోసుకొచ్చావు? ఊళ్ళో వార్తలన్నీ ఉడతకే అన్నట్టు అటు పక్కన వెళితే ఓ కబురు, ఇటు పక్కన వెళితే ఓ కబురు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తావు, నన్ను పరుగులు పెట్టిస్తావు. ఊళ్ళో వార్తలు కాదత్తయ్యా, మనింటి వార్తలే. బయట నుంచి వస్తూ ఇంటి వార్తలంటావేంటే? ఈ ఇంటి వాళ్లే బయట వాళ్లతో, నీకు పడని వాళ్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వినేసి నీ చెవిలో పడేద్దామని వస్తున్నాను. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో అన్న మాటలేంటివి? మరే మావయ్య ఆ ప్రియా పిన్నితో అవన్నీ నాకు తెలుసు. అదే మరి, నువ్వు తెలివైన దానివే కాని అప్పుడప్పుడు పప్పులో కాలేస్తావత్తయ్యా. ఆ పప్పులో కాలు ఉప్పులో కాలేంటే? అత్తయ్య, మావయ్య అడిగినట్టు మనం సరైన గుడికి వెళ్దాం. ఆ తులసి చేత్తో చిలకకి ప్రసాదం పెట్టిద్దాం. అది గాని తింటే నీ బతుకు కొల్లేరే. అది తింటే కదా తెల్లారిద్దో చీకటి పడుతుందో అనడానికి. అది ప్రసాదం ముట్టడం కాదత్తయ్యా, ముక్కుతో వాసన కూడా చూడకుండా నేను చేస్తానత్తయ్యా. అప్పుడు మావయ్య మాట కాదనలేదు అన్న పేరు నీకు వస్తుంది. మావయ్య మళ్ళీ ఇలాంటి ప్రపోజల్స్ ప్రయత్నాలు చేసే ఛాన్స్ లేకుండా పోతుంది. ఆ తులసి ఇంటికి పర్మనెంట్ గా రాకుండా పోతుంది. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కోడలుగా సెటిల్ అయిపోతాను. అవును, చిలక ప్రసాదం ముట్టకుండా ఎలా చేస్తావే? అప్పుడు తెనాలి రామలింగడు పెళ్లి పాలు తాగకుండా చేశాడే, అలాగే నేను చేసేది నేను చేస్తాను. వాళ్ళ అకౌంట్ పర్మనెంట్ గా క్లోజ్ చేస్తాను. నువ్వు ఓకే అనత్తయ్యా? అది గాని తిరగబడితే? ఛాన్సే లేదు, అస్సలు తిరగబడదత్తయ్యా. చిలకని చెదరగొట్టడం ఎంత పని. ఏం చేస్తావో ముందు చెప్పు, ఐడియా బాగుంటే అప్పుడు ఒప్పుకుంటాను. ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుంది. అవును, నీకు ఈ మధ్య బుర్ర బాగా పెరిగింది. నేను ఆయనతో మాట్లాడి గుడికి బయలుదేరతాను. మా మంచి అత్తయ్య. వెళ్ళు వెళ్ళు. తులసి, నీకు చెక్కేనే ఇక. నువ్వు మీ ఆవిడని అనలేక, దాన్ని కంట్రోల్లో పెట్టలేక, అది నీ మాట వినిపించుకోవట్లేదని మా మీద విరుచుకు పడతావేంటి? ఒకరినొకరు అనుకోలేక మా జుట్టు పట్టుకుని విదిలించాలని చూడకండి. ఇది ఇలాగే కాదు, కుదరదు, వీల్లేదు, ఒప్పుకోను అని మొండికేస్తే తులసి ఎలా ఈ ఇంటికి వస్తుంది? కూతురుగా తనని ఎప్పుడు చూసుకోవాలి? ఇప్పుడు ఈ క్షణం దుర్గకి తులసి తన కన్న కూతురన్న నిజం తెలిస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? తన రియాక్షన్ ఎలా ఉంటుందో? నా కోరిక నెరవేరదు అని తేలితే చేస్తాను. వాకింగా థింకింగా? వాకింగ్ లో థింకింగ్. ఎందుకో అంత థింకింగ్? సంథింగ్. నథింగ్. థింకింగ్ అని గుండెపోటు తెచ్చుకుని బెడ్ ఎక్కకండి. టాబ్లెట్స్ వేసుకోండి. కొన్ని మీకు నచ్చుతాయి, కొన్ని నాకు నచ్చుతాయి. మీకు నచ్చలేదని నేను, నాకు నచ్చలేదని మీరు ఇలా పచార్లు కొడుతూ ఉంటే మీ గుండెల్లో ఉన్న బుల్లెట్ కదిలితే నా గుండెల్లో కడుక్కుమంటుంది. ఇప్పుడు అసలు దేనికి ఈ తిరగటం, బుర్ర పాటు చేసుకోవటం? మీరన్నట్టుగా నేను మీనాక్షి అమ్మవారి గుడికి రాలేదనా, రానన్నానా? అవును. ఇప్పుడున్న సమస్య తులసి ఇంటికి రావడమేగా. రావడము రాకపోవడము
చిలకే తేలుస్తుందన్నారుగా. నువ్వు కుదరదు అన్నావుగా. నన్ను ఒప్పించడానికేగా ఈ పచార్లు పస్తులు జాగారం చేస్తున్నారు. రేపు వెళదాం, మీరన్న ప్రకారమే చేద్దాం. చిలక తింటే తులసిని కోడలుగా ఇంటికి తీసుకొద్దాం. తినకపోతే వాడికి లక్ష్మికి పెళ్లి చేద్దాం. ఏంటి, దాని రాక వరకే కాని తర్వాత పెళ్లి మాట గురించి ఆలోచించరా? ఎందుకు దుర్గా అంతలా ద్వేషం పెంచుకున్నావు? సరే, అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం ఎలా ఉంటే అలా. రేపెళ్దాం. సరే, ఇదిగో చిలక తినకపోతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించకూడదు. చిలక తింటే మళ్ళీ నువ్వు మాట మార్చకూడదు. మాట మార్చడాలు మడమ తిప్పడాలు మా ఇంట వంట లేవు. నువ్వు మా అయ్యి మా ఇంటికొచ్చి 40 ఏళ్ళు అవుతుంది. అయితే మన ఇంట వంట లేదు. సరేలేండి, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ప్రశాంతంగా పడుకోండి. దుర్గా రెడీనా? ఏంటి అంత ఆరాటం? వస్తూనే ఉన్నాగా. ఆరాటం ఏంటి? ఆర్చుకొని తీర్చుకొని వెళ్తే గుడి మూసేసే టైం అవుతుంది. అయితే రేపు వెళ్ళొచ్చులే. ఏ రేపైతే చిలక సెలవు పెడుతుందా? దేవుడేమైనా సెలవు పెట్టి గుడికి రాడా? నీతో వాదించలేదు దుర్గా, వాదించుకో. అసలు బయలుదేరుతావా లేదా చెప్పు. అందరూ రెడీ అవుతున్నారు. సత్యవతి, లక్ష్మి, త్వరగా రండే. ఈయన గారు తులసి పెట్టిన ప్రసాదం చిలక ఎప్పుడు ముడుతుందా, కోడలుగా మేనకోడల్ని ఇంట్లోకి ఎప్పుడు తెచ్చుకుందావా అని తెగోబలాట పడిపోతున్నారు. మేం రెడీ అత్తయ్యా. పదండి వెడదాం. డ్రైవర్ రా. సార్, డ్రైవర్ని పిలుస్తున్నారు, మీరు రారా? నేను ప్రియ వాళ్ళతో వస్తాను. ఓ, ఆటోలనా? ఆటోలో రావాల్సిన అవసరం ఏంటి? ఆటో అన్నావు, చూడు కారు వచ్చింది. అడుక్కునే అమ్మకి 66 కోర్లు అన్నట్టు సొంత కారు వదిలేసి అవతల వాళ్ళ కార్లలో రావటం మీకే చెల్లింది. కారు ముఖ్యం కాదు, కావాల్సిన వాళ్ళు ముఖ్యం. వెల్ సెడ్ నాన్న. ఏంట్రా వెల్సెడ్? వాళ్ళు రావాల్సిన వాళ్ళు, మేం పరాయి వాళ్ళమా? నువ్వు అయిన వాళ్ళని పరాయి వాళ్ళని చేస్తావు, పరాయి వాళ్ళనేమో నెత్తికెక్కించుకుంటావు. మీరు అవును అని అనుకోగానే అయిన వాళ్ళు అయిపోతారా? మావయ్య మన గురించేనా అనేది? డౌట్ ఏంటి మనల్ని? సరే సర్లేవే, ఆయన మాటలు ఎందుకు పట్టించుకుంటారు? ముందు మీరు కారెక్కండి, రండి. నువ్వెక్కడికి రా? ఎక్కడికేంటి? వెళ్ళేది గుడికేగా, భార్యతో కలిసి వస్తాడు. అదేంటి, అది గడప దాటి ఈ ఇంటి కోడలుగా వచ్చాకే వాడికి భార్య అవుతుంది. ఎంతసేపు అయింది వచ్చి దాక్షాయిని? ఇప్పుడే వచ్చాను ప్రియా. ఇదిగో వాళ్ళు పంచాయతీ మొదలైంది వింటున్నాను. ఆదిత్య, రా ఆదిత్య. చూడత్తయ్యా ఎలా పిలుస్తుందో. ఏయ్, ఎక్కడికి? ఎక్కడికి నువ్వు పిలిచేది, వాడొచ్చేది? గుడికత్తయ్యా. అదే ఆ పిలుపే ఇంకా నీ సొంతం కాదు. పిలుపు సొంతం కాకపోవడం ఏంటే పిచ్చి మొద్దు. పుట్టుకతోనే హక్కు సంపాదించుకొని పుట్టాను. మేనమామ పెళ్ళంగా వరసే గాని ఇదనేది కొడుకు పెళ్ళంగా హక్కు. చూడు మెలికల మాణిక్యం, తాళి కట్టినోడు మొగుడు, మొగుడు తల్లి అత్త. ఇంత వయసులో నీకు నేను చెప్పాల్సి రావడం అంతా నా కర్మ.
రే నువ్వు కార్ తీరా ఆదిత్య. డ్రైవర్ నీ అవసరం లేదు కానీ నువ్వెళ్ళు. తొలిసారిగా గుడికి బయలుదేరారు. కలిసి రాని వదిన వాళ్ళిద్దరినీ. కలిసి ఇంట్లోకే రాలేదు, గుడికెందుకు? అమ్మా, ఎందుకు నువ్వు బతులాడ్డావు? మహా అయితే 1 గంట గుడికి వెళ్ళి చక్కగా ప్రసాదం తయారు చేసి చిలక ముందుంచి నన్ను ఆశీర్వదించి కోడలిగా ఒప్పుకొని ప్రసాదం ఆరగించేస్తే నేను గుడిలో నుంచి డైరెక్ట్గా వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళిపోవడమే. అమ్మా, ఎందుకు నువ్వు బతులాడ్డావు? మహా అయితే 1 గంట గుడికి వెళ్ళి చక్కగా ప్రసాదం తయారు చేసి చిలక ముందుంచి నన్ను ఆశీర్వదించి కోడలిగా ఒప్పుకొని ప్రసాదం ఆరగించేస్తే నేను గుడిలో నుంచి డైరెక్ట్గా వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళిపోవడమే.